కర్నూలు జిల్లాలో 6వ రోజు రైతు భరోసా యాత్ర కొనసాగుతోంది. ఇవాళ వెంగళపూడి నుంచి యాత్రను ప్రారంభించిన వైఎస్ జగన్ మహానంది మండలంలో పర్యటిస్తున్నారు. బుక్కాపురం, అల్లీనగరం మీదుగా శ్రీనగరం చేరుకున్న జగన్ అక్కడ పసుపు రైతులను పలకరించారు. పంటలను పరిశీలించి వారి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి మహానందీశ్వరుడి ఆలయానికి చేరుకున్నారు. 10,000, 30,000, ఒక గుత్త 60,000, 90,000, ఈ సేద్యాలు ఒక 10,000, లక్ష పెట్టుబడి ఒక 60,000 వరకు వస్తుంది సార్. మొత్తం 1,60,000 పెట్టుబడి అవుతుంది. ఇది గుత్తతో కలిపి సార్ కౌలుకు 1,60,000 గాను పెట్టుబడి 1,00,000, గుత్త 60,000. గుత్త 60,000 మాకు గిట్టుబాటు రేట్ లేదు సార్. ఇప్పుడు ఎన్ని క్వింటాలు మామూలుగా రావాలా? ఎకరాకి 30, అంతకు లోపే సార్. 20 నుంచి వస్తుంది, 25 వరకు వస్తుంది సార్. 20 నుంచి 25 వరకు వస్తుంది సార్. ఎకరా కనీసం 20 క్వింటాలు, 25 క్వింటాలు, 20 నుంచి 30 క్వింటాలు రావాలి. 30 క్వింటాలు రావాలి. దిగుబడి తగ్గి సార్ ఈ సంవత్సరం. యావరేజ్ 20 క్వింటాలు మినిమం వస్తుంది. ఇప్పుడు ఎంత వస్తుంది? ఇప్పుడు అంతే సార్, 20 రావడం అయితే 20 క్వింటాలు వస్తుంది. వస్తుంది. రేట్ ఎంత ఉంది ఇప్పుడు? రేట్ 6,000, 5,500 అట్టుంది సార్. రేట్ 5,500, 6,000 రూపాయలు ఉంది. 18 వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 12,000 నుంచి 13,000 వరకు అమ్మి సార్. బాగా మంచి గిట్టుబాటు రేటు ఉన్నది, మంచిగా బాగుపడినాం. ఇప్పుడు గిట్టుబాటు లేక చాలా నష్టపోతున్నాం సార్. ఇప్పుడు నిరుడు సంవత్సరం ఎంత రేటు? నిరుడు సంవత్సరం అంతే సార్, 7,000, 8,000 వరకు ఉన్నది సార్. ఈ సంవత్సరం మరి కన్యాకు అధ్వానం అయిపోయింది. సంవత్సరం 8,000 ఉన్నది, ఈ సంవత్సరం 6,000 వరకు వచ్చింది సార్. ఈ సంవత్సరం ఇంకా గిట్టుబాటు లేదు సార్. ఏం చేయాలో అర్థం కాకుండా సార్. మాకు గిట్టుబాటు ఎక్కువ ఉన్నప్పుడు 15,000 దగ్గర పోయింది సార్. అప్పుడు ఇప్పుడు కనుకుంటున్నాం సార్, రాజశేఖర రెడ్డి ఆయన దేవుడు అని. బోర్లకు కూడా లేదు సార్. శ్రీనగరం గ్రామానికి వచ్చిన వైఎస్ జగన్ కు తమ గోడు చెప్పుకున్నారు పసుపు రైతులు. దిగుబడి రాక పండిన పంటకు గిట్టుబాటు లేక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మరింత సమాచారం కరెస్పాండెంట్ చంద్రకాంత్ అందిస్తారు. ఆత్మహత్యలు చేసుకుంటున్న అన్నదాతల కుటుంబాల్లో భరోసా నింపేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న రైతు భరోసా యాత్ర మహానంది మండలం శ్రీనగరంలో కొనసాగుతుంది. మొత్తం కూడా ఇక్కడ రైతులు ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, పంట దిగుబడి రాకపోవడం ఒక నష్టం అయితే, అలాగే పండిన పంటకు మద్దతు ధర లేక ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఇక్కడ మనం ఉన్న పసుపు చేను దగ్గర మొత్తం కూడా ఎన్ని ఎకరాల్లో పంట వేశారు, మీరు ఇప్పుడు దిగుబడి ఎంత వస్తుంది, మార్కెట్లో రేట్ ఎంత ఉంది, మీరు చెప్పండి. నేను 6 ఎకరాలు పొలం వేసాను సార్. ఎకరా కౌలు వచ్చేసి 60,000. ఇత్తనం పసుపు 3 క్వింటాలు పడుతుంది. ఎకరాకి 10,000 చొప్పున 30,000 గుత్త ప్లస్ కౌలు 90,000. ఓ 10,000 ఖర్చు, 1,00,000 రూపాయలు పెట్టుబడి ఓ 50,000-60,000 నుంచి అవుతుంది. మొత్తం దోగే ఖర్చులంది లాస్ట్ కల్లా 1,80,000 వరకు అవుతుంది. కానీ మాకు గిట్టుబాటు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 12,000, 13,000 అమ్మింది. ఇప్పుడు కేవలం 6,000 నుంచి 5,500 వరకు రేట్ అమ్ముతుంది. అది మాకి ఇంకా 50,000-60,000 లాసే అది సార్. మీరు చెప్పండి, మొత్తం కూడా ఈ ప్రాంతం అంతా కూడా అరటి, పసుపు ఇలాంటి పంటలు, వాణిజ్య పంటలు అన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి కదా. మొత్తం కూడా ఈ పరిస్థితికి సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ కానీ ఏమన్నా అందిందా, లేకపోతే ప్రభుత్వం నుంచి ఎటువంటి ఈ మద్దతు ధర గురించి ఏమన్నా, మీకు మద్దతు ధర గురించి ఇక్కడ మార్కెట్ యార్డ్కి కూడా వెళ్తుంటారు కదా, అక్కడ ఏంటి పరిస్థితి, ఎలా ఉంది? మార్కెట్ యార్డ్లో పసుపు గురించి సార్ రాజశేఖర రెడ్డి టైంలో 12,000 నుంచి 13,000 దాకా అమ్మినది. ఇప్పుడు 6,000 నుంచి 7,000 లోపు జరుగుతుంది సార్ మార్కెట్. మాకు సబ్సిడీ అనేది ఒక డ్రిప్పుది సబ్సిడీ ఇస్తున్నారు కానీ సార్ మిగతాది ఏది మాకు సబ్సిడీ ఏం రావటం లేదు ఈ పంట పొలాల గురించి. ఈ పంట దిగుబడి కూడా పూర్తి తగ్గిపోయింది సార్. ఇప్పుడు ఈ పసుపు పంట, అరటి వచ్చేసరికి మేము పెట్టుబడి పెట్టి అరటి మొక్కలు అన్ని పెంచుకొని అరటి గెల వచ్చేసరికి మార్కెట్ డౌన్ అయిపోయి అవి మాగిపోయి అస్సలు దారుణంగా రైతులు నష్టపోతున్నారు. దానివల్ల గవర్నమెంట్ వల్ల ఏదైనా చర్య తీసుకొని బాగా ఇది ప్రభుత్వం అంటే మీ అందరికీ కూడా రైతులను ఆదుకోవడానికి ధరల స్థిరీకరణ అని ఒక నిధి ఏర్పాటు చేస్తామని చెప్తుంది. అట్లాంటిది ఏమన్నా జరిగిందా అసలు? అంటే మొత్తం కూడా ఈ రేట్స్, ఈ మద్దతు ధర లేకుండా ఈ పరిస్థితి ఉంది కదా, దీన్ని అంతా కూడా ఎట్లా చూస్తారు? మీ రైతులంతా కూడా ఏ విధమైన ఇబ్బంది ఎదుర్కొంటున్నారు? మద్దతు ధర అంటే ఇంత ధర ఇడి వరకు అనేది లేదు సార్. ఇంతకుముందు ఇప్పుడు వరకు ఈ ప్రభుత్వంలో, ఇంతకుముందు వైఎస్ఆర్ ఉన్నప్పుడు అయితే అట్టి తోటలు నాటినప్పుడు పిల్లల ప్రకారం ఎంచి దానికి ఇంత సబ్సిడీలో పిల్లలు నాటితేనే డబ్బులు అంతో ఎంతో 5,000 కానీ 6,000 కానీ ఇలాంటి మంది తీయడం అట్లాంటి చేస్తున్నారు. తోటలు పడిపోతే మంచి ఈ చెట్ల ప్రకారం డబ్బులు ఇస్తున్నాడు.
ఆడికి మళ్ళా ఈ వ్యవసాయం కాకుండా ఇంట్లో ఊర్లో బీదోళ్ళు ఎవరైనా గుడిసెలకి నీళ్లు పోయినా కానీ మనిషికి 5,000 కుటుంబానికి 5,000 అట్ట ఇచ్చినాడు సార్. ఇప్పుడు అటు ఏం అందలేదు. మొత్తం కూడా ఏం లేదు. ఉమ్. మొత్తం కూడా గ్రామాల్లో ఉన్న పరిస్థితి ఇది. మొత్తం రైతాంగం అంతా కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న పరిస్థితి అనేక గ్రామాల్లో చూస్తున్నాం. పూర్తిగా మద్దతు ధర లేక ఒక ఇబ్బంది అయితే, పూర్తిగా దీనికి సంబంధించి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ధరల స్థిరీకరణ నిధి అని చెప్పింది, కానీ అటువంటివి కానీ రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇవేవి కూడా తమకు రాలేదని ఇక్కడ రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అనేక గ్రామాల్లో కనిపిస్తుంది.